వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైతే డాటా అనలిస్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఎస్క్యూఎల్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకొచ్చేసాను. సో సింపుల్గా ఏమేమి ట్రిక్స్ ఉంటాయి, టిప్స్ అనేది చెప్తాను, జస్ట్ చూసి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయండి. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం లోపలికి. సో మాస్టర్ ఎస్క్యూఎల్ అల్చెమీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారు కదా. సో ఎస్క్యూఎల్ ఎక్కడ నేర్చుకోవాలని తెలియకపోతే మాత్రం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎస్క్యూఎల్ 10 hours వీడియో ఉంటుంది, అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. సో యూనిఫై పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ కావచ్చు. తర్వాత రైట్ క్లీనర్ అండ్ మోర్ కన్సైజ్ క్వెరీస్ మన క్లీనర్గా మోర్ కన్సైజ్ వేలో చిన్నగా క్వెరీస్ రాయడానికి ప్రయత్నించండి. బూస్ట్ యువర్ డాటా వర్క్ఫ్లో అండి. సో డాటా వర్క్ఫ్లో బూస్టప్ చేసుకోండి. తర్వాత వచ్చేసి విండో ఫంక్షన్ అన్లిస్టెడ్. విండో ఫంక్షన్ సంబంధించి ఏమేమిటి చూడండి. అన్లాక్ రో నెంబర్ కావచ్చు, ల్యాగ్ కావచ్చు, లీడ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా పవర్ఫుల్ డాటా ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ సింగిల్ క్వేరీలో అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం ఫర్ పవర్ఫుల్ డాటా ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి సింగిల్ క్వేరీలో ఇవన్నీ కూడా యూజ్ అవుతున్నాయండి. తర్వాత వచ్చేసి కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. ఏంటి కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్? సో మనకు సింప్లిఫై కాంప్లెక్స్ క్వేరీస్ విత్ టెంపరీ రిజల్ట్ సెట్స్. ఏదైనా కాంప్లెక్స్ క్వేరీస్ ఉన్నాయనుకో దాన్ని మనం టెంపరీ రిజల్ట్ సెట్స్ తోటి సింప్లిఫై చేయొచ్చు. తర్వాత ఆర్గనైజ్ అండ్ రీయూజ్ లాజిక్ ఫర్ రీడబిలిటీ. సో మనం ఆర్గనైజ్ చేయండి, రీయూజ్ కోసం కావచ్చు, మనకు రీయూజ్ లాజిక్ కావచ్చు, రీడబిలిటీ కోసం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయండి అండి. ఆర్గనైజ్ కావచ్చు, రీయూజ్ లాజిక్ ఫర్ ఎందుకోసం, రీడబిలిటీ కోసం. తర్వాత వచ్చేసి జాయిన్ మాస్టరీ. సో లెవెల్ అప్ ఫ్రమ్ బేసిక్ జాయిన్ నుంచి లెవెల్ అప్ అవుతూ వెళ్ళండి, అంటే జాయిన్స్ గురించి. సో మనకి ఇక్కడ ఇన్నర్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఫుల్ అవుటర్ కావచ్చు, ఇలా ఫర్ వర్సటైల్ డాటా రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళండి. ఓకే. తర్వాత వచ్చేసి ఎంబ్రేస్ కేస్ స్టేట్మెంట్. సింప్లిఫై కండిషనల్ లాజిక్ విత్ ఇన్ క్వేరీస్. సో సింప్లిఫై చేయండి కండిషనల్ లాజిక్ విత్ ఇన్ క్వేరీస్లో. తర్వాత రైట్ క్లీనర్ అండ్ మోర్ రీడబుల్ కోడ్ ఫర్ డాటా ఫిల్టరింగ్ అండి. సో మనం క్లీనర్ అండ్ మోర్ రీడబుల్ కోడ్ అనేది ఫర్ డాటా ఫిల్టరింగ్ కోసం క్లీనర్గా మంచిగా చదివేటట్టు ఉండాలి కోడ్ అనేది. సో ఇది చూసుకోండి. తర్వాత వచ్చేసి సబ్ క్వేరీస్ ఫర్ ద విన్ అండి. సో సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ నెస్టెడ్ క్వేరీస్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని నెస్టెడ్ క్వేరీస్తో సాల్వ్ చేయండి. తర్వాత లెవరేజ్ సబ్ క్వేరీస్ టు ఫిల్టర్, అగ్రిగేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డాటా. సో మనం సబ్ క్వేరీకి సంబంధించి ఫిల్టర్ కావచ్చు, అగ్రిగేట్ కావచ్చు అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయండి. తర్వాత వచ్చేసి లైక్ ఆపరేటర్ మ్యాజిక్. సో ఇక్కడ యూజ్ వైల్డ్ క్యాడ్స్ ప్యాటర్న్స్ ఫర్ ఫ్లెక్సిబుల్ టెక్స్ట్ సర్చెస్. సో ఫ్లెక్సిబుల్ టెక్స్ట్ సర్చెస్ కోసం వైల్డ్ కార్డ్స్ కావచ్చు, ప్యాటర్న్స్ అనేటివి యూజ్ చేయండి. తర్వాత ట్యూన్ యువర్ డాటా ఫిల్టరింగ్ ఫర్ స్పెసిఫిక్ రిజల్ట్స్. సో మనం ట్యూన్ కానీ డాటా ఫిల్టరింగ్ ట్యూన్ అయ్యి మన స్పెసిఫిక్ రిజల్ట్స్ కోసం మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా మనకు టిప్స్ అండ్ ట్రిక్స్ అండి డాటా అనాలిసిస్ కోసం ఎస్క్యూఎల్ సంబంధించినవి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ని మనం కేవలం 1,999కి అందిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెమో నచ్చితేనే జాయిన్ కండి.